హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తమ్నేల్ చూసి మీకు అర్థమైపోయింది అనుకున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే మా చెల్లికి ఓనీల్ ఫంక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ఫంక్షన్ అయితే మేము మా అమ్మ ఊర్లో చేస్తున్నాం. నేను కారులో కూర్చుంటూనే ఇంత వేడి వస్తుందంటే పాపం చాలామంది బండి మీద ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉందో కానీ. ఓ సరే, మరి ఈ వీడియో అయితే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చూద్దామా? మనం కూరగాయలు బట్టలు కూడా కొనేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం టెంట సామాన్లు తేవాలి. ఈ ఆకుని ఆవదమాకు అని అంటారు. ఈ ఆకు వల్ల యూజ్ ఏంటి అంటారా? మన తలపైన పెట్టుకుంటే మన బాడీలో ఉన్న హీట్ అంతా అబ్జర్వ్ చేసి ఆ ఆకు లాస్ట్లో బ్లాక్గా అయిపోద్దంట. సరే, మరి చూద్దాం. వామ్మో, ఇలా ఉన్నానేంటి? ఆకైతే బ్లాక్గా కాలేదు కానీ లైట్గా బ్రౌనిష్గా అయింది. వీడియో తీయడం అయితే మర్చిపోయాను, ఏమనుకోకండి. నేనైతే కటింగ్ వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఈ లోపలే స్టేజ్ డిజైనర్స్ అయితే వచ్చేసారు. వీళ్ళేమో అంతలో స్టేజ్ డిజైన్ చేసేస్తున్నారు. ఫైనల్ లుక్ ఏంటో లాస్ట్లో చూపిస్తా చూడండి. ఇంట్లో లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఒక రేంజ్లో ఉంది ఇక్కడ హడావుడి. వీళ్ళే మా అమ్మమ్మ తాతయ్యలు. మీకు టామ్ అండ్ జెర్రీ తెలుసు కదా, అలాగే వీళ్ళు కూడా. స్టేజ్ డెకరేషన్ మొత్తం అయ్యాక చూపిస్తా అన్నా కదా, ఇదే స్టేజ్ డెకరేషన్. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఈ స్టేజ్ డెకరేషన్కి 3000 అయింది. నేను లేచేపటికి బయట డెకరేషన్ అయితే మా నాన్నలు అయితే చేశారు. మా నాన్నలు అన్నయ్యలు కలిసి డెకరేషన్ చేశారు. ఆగండి, మా అన్నయ్యలను అయితే చూపిస్తాను. ఇదిగోండి, వీళ్ళే మా అన్నయ్యలు. ఇంకా చాలామంది ఉండాలి, మిస్ అయినట్టున్నారు. ఇదే మా అమ్మమ్మ ఇల్లు. ఎలా ఉందో కామెంట్ చేయండి. తీసుకురా సాయి, ముగ్గైతే తర్వాత ఆడదాంలే. దర్శనవంతులే శిశులక్ష్మి గారు చేయత్తి ధర్మం చేశారండి. చేసిన ధర్మం చెంగను మోడ తల్లి తండ్రికి తగిన కూతురు అదృష్టవంతుల వారేనండి. రామయ్య అంటే కుమారు కలిగి, సీతమ్మంటే బిడ్డలు కలిగి, తల్లి తండ్రికి తగిన కూతురు శుభోద్యోగం కలిగి.
మా నాన్న అయితే ఈ పిల్లని ఏడిపిద్దామని ఎత్తుకున్నాడు, కానీ ఈ పిల్ల అయితే అసలు ఏడవడమే లేదు. పిల్లలంటే ఇలా ఉండాలి కదా. మా చెల్లి ఫంక్షన్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. అసలు ఫంక్షన్ ఎలా జరిగిందో నేను మీకు పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో కూడా పెట్టొచ్చు, కానీ ఈ వీడియోని ఎక్కువ లెంత్ అయిపోతుంది. సో నేను మీకు పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను ఎలా జరిగిందో ఫంక్షన్. అండ్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.